70+ ఇయర్స్ లేడీ కార్ డ్రైవ్ చేసుకుని వెళ్తున్నారు. రాత్రి 12 గంటల ఆ టైంలో తను వేరే సిటీ నుంచి వేరే సిటీకి వెళ్తున్నారు. ఈ టైంలో జోరున భయంకరంగా వర్షం పడుతుంది. ఆ వర్షంలో అర్ధరాత్రి 11 గంటల టైంలో ఆవిడ కార్ టైర్ ఫ్లాట్ అయింది. తను వెంటనే ఇంకేం చేయాలని చెప్పి సైడ్ ఆపి వెయిట్ చేస్తున్నారు. అర్ధరాత్రి హైవే, వాన పడుతుంది, ఎవ్వరు హెల్ప్ చేయడానికి కూడా లేరు. తన కారులో అలాగే ఆగిపోయింది. ఎవరైనా వచ్చి హెల్ప్ చేస్తే బాగుండని చెప్పి అందరిని ఎదురు చూస్తుంది. బట్ కారు నాన్ స్టాప్ కాకుండా వెళ్ళిపోతుంది. ఇంతలో దూరంగా ఎక్కడో ఒక మెకానిక్ షాప్ లో ఉండే పర్సన్ రాత్రి 11 దాకా వర్క్ చేసుకొని ఇంటికి అలాగే వెళ్తున్నాడు. వాన పడుతుంది, అదే దారిలో వెళ్తున్నాడు. బాగా తడుస్తూనే వెళ్తున్నాడు. వెళ్తున్నప్పుడు ఈవిడ కార్ అక్కడ కనపడింది. కార్ అక్కడ కనపడంగానే ఈవిడేదో నిజంగా హెల్ప్ లో ఉంది, ఎందుకంటే కార్ టైర్ ఫ్లాట్ అయింది కనపడుతుంది. ఈవిడేదో హెల్ప్ లో ఉన్నారని చెప్పి డోర్ దగ్గరికి వచ్చి విండో ఇలా కొట్టారు. అర్ధరాత్రి 11 గంటలకు వాన పడుతున్న హైవే ఆ టైంలో ఎవరన్నా తెలుపు కొడితే మనం విండో ఓపెన్ చేస్తాం. ఈవిడకి అసలే భయం వేసి లాక్ వేసింది కంప్లీట్ గా. ఆయన అర్థం చేసుకొని, పాపం ముసలావిడ అర్థం చేసుకొని మోగ సైగలతో, మీరు డిక్కీ ఓపెన్ చేయండి, నేను కార్ టైర్ మారుస్తాను. సరే, ఆ పర్సన్ మీద నమ్మకంతో ఈవిడ గ్లాస్ డోర్స్ ఓపెన్ చేయకుండా డిక్కీ ఓపెన్ చేసింది. ఆయన వెంటనే డిక్కీ ఓపెన్ చేసి ఆ వానలోనే స్టెప్నీ టైర్ ఒకటి తీసుకొని మొత్తం అదంతా మార్చేసి టైర్ తీసి లోపల పెట్టేసి ఈ కొత్త టైర్ వేసి మళ్ళీ వచ్చి గ్లాస్ డోర్ నాక్ చేశాడు. పనంతా అయిపోయిందని చెప్పడం గ్లాస్ డోర్ నాక్ చేశాడు. ఇప్పుడు ఆయన మీద నమ్మకంతో డోర్ ఓపెన్ చేసి బయటకు వచ్చింది. అప్పుడు కొద్దిగా వాన తగ్గింది. వెంటనే థ్యాంక్ యూ సో మచ్ అండి, ఈ హైవేలో ఇప్పుడు నా పరిస్థితి ఇక్కడ ఆగిపోయేది, కానీ మీరు హెల్ప్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అన్ని చెప్పిన తర్వాత ఓకే అండి పర్లేదు మీరు వెళ్ళండి అంటే, ఆవిడ ఇంకా హెల్ప్ చేశారు కదని ఆ కృతజ్ఞతతో పర్సులో నుంచి డబ్బులు ఇద్దామని చెప్పి, అక్కడ డాలర్స్ కదా, ఒక $500 ఇద్దామని చెప్పి ఇలా ఇస్తూ ఉంటే, నో నేను డబ్బు కోసం చేయలేదండి, మీరు జస్ట్ రాత్రి ఇక్కడ ఆగిపోతారు, ఒక ఓల్డ్ లేడీకి హెల్ప్ చేసిన, ఒక మంచితనంతో హెల్ప్ చేసిన డబ్బు కోసం అంటే, లేదండి నేను ఇప్పుడు మీ చేత ఏమి ఇవ్వకుండా ఉంటే నాకు ఆ సాటిస్ఫాక్షన్ ఉంది, దయచేసి ఈ మనీ తీసుకోండి, జస్ట్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ నేను ఇస్తున్నాను మీరు చేసిన వర్క్ అంటే, లేదండి నేను డబ్బు కోసం పనిచేయలేదు, ఇప్పుడు కనుక తీసుకుంటే నేను చేసిన మంచికి నాకు వాల్యూ ఉంటుంది, దయచేసి వద్దని. ఎంత చెప్పినా ఆయన వినట్లేదు, ఈవిడ ఆగట్లేదు. వెంటనే ఆయన ఏం చెప్పంటే, ఇంక మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు కాబట్టి ఒక పని చేయండి మేడం, నాకైతే డబ్బు అవసరమే, కానీ ఈ పనికి నేను డబ్బు తీసుకోలేను. ఒకవేళ నిజంగా మీరు మీ ముందు ఒకవేళ ఎక్కడైనా ఎవరైనా డబ్బుకు అవసరం అనిపిస్తే ఈ డబ్బును వాళ్ళకి ఇవ్వండి, అది నాకు చాలా హ్యాపీ అని చెప్పేసి వెళ్ళిపోయాడు. వెళ్తూ ఉంటే, సారీ ఒక చిన్న విషయం, మే నో యువర్ నేమ్ అన్నాడు. నేమ్ అడగగానే అతను చెప్పాడు అలెగ్జాండర్ అని చెప్పాడు. ఓకే థ్యాంక్ యూ అలెగ్జాండర్ అని చెప్పేసి ఈవిడ కారు ఎక్కేసి వెళ్ళిపోయారు. అతను నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. ఈవిడ అంతసేపు అక్కడ వెయిట్ చేసేసరికి ఆకలేసరికి కొద్దిగా ముందుకు వెళ్ళగానే ఒక రెస్టారెంట్ కనపడితే రాత్రి 12 గంటలకు ఆ రెస్టారెంట్ దగ్గర ఆగి లోపలికి వెళ్ళిన తర్వాత షీ వాజ్ వెయిటింగ్, మెనూ కార్డ్ అంతా చూస్తూ ఉంటే వెంటనే ఎదురుగా ఒక ఆవిడ నిలబడింది. ఈ మెనూ కార్డు ఇలా చూస్తూ ఇలా చూడంగానే ఫస్ట్ ఆవిడ ప్రెగ్నెంట్ లేడీ, 8th month ప్రెగ్నెన్సీలో రాత్రి 12 గంటలకి డ్యూటీ చేస్తుంది. ఈవిడ వెంటనే మా ఎన్నో మంత్ అని అడిగింది. 8th month మేడం, నీకన్నా పిచ్చా, ఈ టైం దాకా ఇక్కడ పని చేస్తున్నావు, రెస్ట్ తీసుకోవాలని తెలియదు అంటే, ఆవిడ వెంటనే సారీ ఫర్ దట్ మ్యామ్, యాక్చువల్గా డెలివరీ టైంకి ఏదైతే డబ్బులు కావాలో ఆ డబ్బులు కూడా నా దగ్గర లేవు, మా హస్బెండ్ నేను కలిసి పని చేస్తేనే ఇప్పుడు కొద్దిగా నేను ఇంకో 10 days వర్క్ చేసిన తర్వాత 9th month వచ్చిన తర్వాత మాత్రం నేను రెస్ట్ తీసుకోగలుగుతాను, ఈ 10 days లో కూడా మొత్తం సంపాదించిందంతా నా డెలివరీ తర్వాత ఒక 3 months రెస్ట్ తీసుకోవాలి, దానికి కొద్ది డబ్బులు కావాల్సి, మా దగ్గర అంత మనీ కూడా లేదని చెప్తే, దెన్ షీ థాట్ ఓకే అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చేసింది. ఆమె ఆర్డర్ తెచ్చిపెట్టింది. తినేసిన తర్వాత ఈ ప్లేట్స్ అన్ని క్లియర్ చేసి బిల్ తీసుకొని వచ్చి పెట్టి ఈ ప్లేట్స్ అన్ని తీసుకెళ్తూ ఉంటే, ఆవిడ మళ్ళీ తిరిగి వచ్చే టైంకి ఇవి లేరు. ఒరే ఈవిడ డబ్బులు కట్టిందా వెళ్ళిపోయిందా ముసలావిడ అని చెప్పేసి ఒకసారిగా తీసి చూడంగానే బిల్ యాక్చువల్ గా $250 అయితే మొత్తం $750 అక్కడ పెట్టింది. అదేంటి అయిన దానికంటే ఎక్కువ పెట్టింది, పైగా టిప్ ఎవరన్నా ఒక కొద్దిగా ఇస్తారు కదా, ఇంత ఇవ్వరు కదా అని చెప్పి ఈవిడ పొరపాటున పెట్టి మర్చిపోయారని చెప్పి పరిగెడుతూ వెళ్ళి కార్ దగ్గరికి వెళ్ళే లోపల కారు వెళ్ళిపోయింది. ఆ బిల్ కింద ఒక స్లిప్ ఉంది. ఆ స్లిప్ లో రాసిందంటే, ఈ $500 నేను ఇచ్చింది కాదు, నేను వస్తున్నప్పుడు దారిలో నాకు ఒక సహాయం చేశారు, ఆ సహాయం చేసిన వ్యక్తి ఏం చేశారంటే, నాకు ఈ మనీ వద్దు, నిజంగా మీకు ఎవరైతే ఈ మనీ అవసరం ఉందని తెలిస్తే వాళ్ళకి ఇవ్వండి అని చెప్తే, వెంటనే నాకు తెలిసి ఈ ప్రపంచంలో నీకంటే ఈ డబ్బులు ఇంకెవరికి అవసరం లేదు, అందుకని నువ్వు తీసుకో అని చెప్పి టిప్ కింద ఇస్తే, ఆవిడ చాలా ఎక్సైట్మెంట్ లో 1:30కి డ్యూటీ అయిపోగానే హడావిడిగా నేరుగా ఇంటికి వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టగానే వాళ్ళ ఆయన ఎదురు రాగానే ఒక్కసారిగా హక్ చేసుకొని, ఏమండి ఇంకా నేను ఒక్కసారిగా ఈ 10 రోజులు వెళ్లకుండానే నాకు కావాల్సిన టిప్ వచ్చేసింది, మేబీ 10 రోజులు పనిచేసిన తర్వాత మేము హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు, మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ మనీ వచ్చిందని చెప్పి ఒక్కసారిగా హక్ చేసుకొని, సీరియస్లీ ఐఎమ్ సో హ్యాపీ, థ్యాంక్ యూ సో మచ్ అలెగ్జాండర్ అని చెప్పి ఒకసారి హక్ చేసుకుని, వాళ్ళ హస్బెండే కదా ఆ హెల్ప్ చేసింది, ఆ మనీ తిరిగి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వచ్చింది. ఈ ప్రపంచంలో మీరే తిరిగిస్తే ఏదిస్తే అదే తిరిగి వస్తుంది, 200% అని డౌట్ లేదు. ఇది కలియుగం అండి. ఇంతకు ముందులాగా దేవుడు అన్ని రాసి పెట్టుకొని ఇది వచ్చే యుగంలో చూద్దాం, వచ్చే జన్మలో చూద్దాం, అలాంటివి ఏమీ లేవు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు అదే మీకు వస్తుంది. పిల్లలకు కూడా
మీరు గివింగ్ అనే నేచర్ని, షేరింగ్ అనే నేచర్ని ఎంత అద్భుతంగా డెవలప్ చేస్తే అది వాళ్ళకి అంత బాగా వస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా సెకండ్ది రీడింగ్ బుక్స్. ఎప్పుడైతే పిల్లలకి ఒక కొత్త బుక్ ఇచ్చో లేకపోతే ఒక బుక్ చదవమన్నప్పుడు, మ్యామ్ ఒక వ్యక్తి తన ఆటోబయోగ్రఫీ బుక్ రాస్తున్నాడు, ఒక సక్సెస్ స్టోరీ బుక్ రాస్తున్నాడు అంటే తను 20 సంవత్సరాలు తన లైఫ్ లో జరిగిన లెర్నింగ్ అంతా ఒక బుక్ లో రాసి 200 పేజీల్లో మనం దాన్ని ఒక 20 రోజుల్లో చదివాం అనుకోండి, మనకి ఎంత జ్ఞానం వస్తుందంటే 20 సంవత్సరాల జ్ఞానం మనకి 20 రోజుల్లో వస్తుంది. అలా ఒక 10 పుస్తకాలు చదివితే 10 × 20 సంవత్సరాలు 200 సంవత్సరాలు ఒక వ్యక్తి యొక్క అనుభవాన్ని మనం కరెక్ట్గా ఒక 2 ఏళ్ళు నేర్చుకోగలుగుతున్నాం అంటే ఎంత గొప్ప విషయం. పిల్లలకి ఫస్ట్ నుంచి రీడింగ్ బుక్స్ అనే హ్యాబిట్. ఇప్పుడేమవుతుంది తెలుసా, అన్ని గూగుల్లోకి వెళ్తుంటే గూగుల్లో వచ్చేదాన్ని ఇన్ఫర్మేషన్ అంటారు, పుస్తకాల్లో చదివి నేర్చుకునే దాన్ని నాలెడ్జ్ అంటారు. ఇన్ఫర్మేషన్ కావాలి, నాలెడ్జ్ కావాలి. ఏదైనా అప్లై చేయాలంటే మనకి ఇన్ఫర్మేషన్ సరిపోదు, నాలెడ్జ్ దాన్ని ఎలా అప్లై చేయాలో కూడా తెలిసి ఉండాలి. ఆత్మహత్య చేసుకున్నారు రీసెంట్